నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్ మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద లారీ బీభత్సం. ట్రాఫిక్ పోలీసులపైకి దూసుకెళ్లిన వాహనం, హోంగార్డు మృతి. మేడ్చల్ జిల్లా షామీర్పేటలో డీసీఎంని ఢీకొన్న కారు. 2 మృతి, 7 గాయాలు. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో ఇవాళ హైకోర్టు తీర్పు. ఇప్పటికే 5 నిందితులకు ఉరిశిక్ష వేసిన ఎన్ఐఏ కోర్టు. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడికి గాయాలు. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో మార్క్ శంకర్కు అస్వస్థత. భారీ నష్టాల నుంచి స్వల్పంగా కోలుకుంటున్న స్టాక్ మార్కెట్లు. 1000 పాయింట్లకు పైగా లాభాల్లో సెన్సెక్స్.